గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరజోలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ప్రక్రాదనారద పరాశర పుండరీకవ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం. అయితే ఇదంతా కూడా జాతక భాగం. జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఏమిటాయంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది. ప్రతివాళ్ళు తన పేరును బట్టి నాది ఫలానా రాశి అండి అంటున్నారు. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాశి కాదు ఒకటి. తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం, జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. 2 ఉంటాయి. ఈ 2 కాక 3వది పోతుందండి. కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన 2 ఉన్నాయి. అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి. ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం. ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం. అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే, జాతకాలు చూడాల్సిందే, దైవాన్ని పూజించాల్సిందే, దైవాన్ని నమ్మాల్సిందే. దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది. ఇందులో లేనిది ఏమీ లేదు. కానీ ఆశ అనేది దొడ్డది, దురాశ. ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి. తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటామా? లక్షలో కోట్లో సంపాదించాం, అది మొత్తం తింటామా? మనం తినం. కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించిన వాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు సంగె పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కానీ వేరే ఒక దాత లేదయ్య వెతకి చూడ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మానవుడు జన్మ ఎత్తిన తర్వాత పుట్టినటువంటి వాడికి ప్రతివాడికి భగవంతుడు ఆహారం ఇచ్చి పుట్టించాడు. ఆహారం లేక మరణించడం అంటూ జరగదు. అయితే ప్రతి పుట్టినవాడికి కూడా ఆహారం ఉంది. కానీ రేపు అనే రోజుకేదో సంపాదించుకోవాలని దురాశతోటి ఎన్నో పాప పనులు చేస్తున్నారు. కడుపులో ఉన్న గర్భంలో ఉన్నటువంటి పసిబిడ్డకు పరుపులేశారా, పక్కలేశారా, పాలిచ్చారా? పుట్టగానే భూమి మీద పడ్డ బిడ్డకి మెత్తటి గుడ్డలు కావాలి, చుట్టూ అటు ఇటు చల్లదనకూడదు, కప్పుకుంటానికి గుడ్డ కావాలి, మెత్తటి పక్క కావాలి. ఇన్ని వేస్తున్నాం. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అట్లాగే పశువులకు కూడా ఆహారం ఆయనే ఇచ్చాడు. పావులకి పాలెవరన్నా పోసారా? ఏ జీవరాశికైనా ఆహారం అనేది భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చే జన్మనిచ్చాడు. కానీ దురాశ వల్ల ఎంతో సంపాదించాలని
చిన్నవాడిని పెద్దవాడు కొట్టి, పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఇంకా పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఒక రాజ్యాధిపతి ఇంకో రాజ్యం కాజేయాలని ఇట్లా దురాశతో దుర్మార్గంగా బలం తక్కువ వాడిని బలం ఎక్కువ గలవాడు ఏదో రకంగా వేధించి దురాశ వల్ల ధనాన్ని సంపాదించి హింస పెట్టి బాధలు పడుతూ ఉన్నాం. ఈ హింసకి తక్కువ వాళ్ళందరూ కూడా బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధలు పడేటువంటి బాధల వల్ల వచ్చేటువంటి పాపం ఎవరైతే హింస పెడతారో వాళ్ళకి ఆ బాధలు వస్తాయి. కాబట్టి రకరకాలైన యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాలైన గొడవలు జరుగుతున్నాయి. వీటి వల్ల మనం చాలా బాధలు పడుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు మనము సత్యధర్మాలకు కట్టుబడదాం, మనం తప్పు చేయకుండా ఉందాం, మన చేతనైన సహాయం కూడా చేద్దాం అని ఎవరికి వాళ్ళు అనుకుంటే ఇంకోళ్ళు మన్నేం చేయలేరు, భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఈ పద్యం అర్థం అది. కారణం ఏంటంటే ఎవరో హింసిస్తున్నారు అనుకునేటప్పుడు మనం హింసకి పోకూడదు, ఏ నోరు లేని జీవరాశిని కూడా హింసించకూడదు. ఈ పద్యం అది అర్థం. అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? అడవిలో ఉన్న పక్షులకు ఎవరన్నా ఆహారం ఇచ్చారా? అడవిలో ఉన్న మృగాలకు ఎవరన్నా ఆహారం పెట్టారా? వనంలో తిరిగేటువంటి వాటికి ఎవరన్నా ఆహారం పెట్టారా? వనచరాదులకు భోజనం, చెట్లకు వాడు నీళ్ళు చేతి పోసే పెద్ద పెద్ద వృక్షాలకి మామిడి పండ్లు, చింతకాయలు, మరి బత్తాయికాయలు, నారింజకాయలు, ఇట్లాంటి కమలాఫలాలు, ఇట్లాంటి పళ్ళు ఒక్కొక్క చెట్టుకు కొన్ని వందలు వస్తున్నాయి. ఆ వృక్షాలకు ఎవరన్నా నీళ్లు పోసారా? మరి స్త్రీల గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఎవరన్నా పెంచారా? స్త్రీల గర్భంబున శిశువుని ఎవరు పెంచే? పాములకు ఎవరన్నా పాలు పోసారా? ఇట్లా ప్రతి జీవరాశికి కూడా భగవంతుడు ఆహారం ఇచ్చాడు, బ్రతుకు తెరువునిచ్చాడు అని మనం అర్థం చేసుకొని మనం మన తినటానికి తిండి ఉంటే చాలు. తిన్న తర్వాత సుఖంగా నిద్రపోతాడు. అడుక్కు తినేవాడు ఉన్నాడు, ఎక్కడో అడుక్కుంటాడు, ఒక అరుగు మీద హాయిగా నిద్రపోతాడు. కానీ విపరీతంగా సంపాదిస్తే దొంగలు పడతారు, మన ఎవరన్నా వచ్చి కడతారు, మన దగ్గర కాజేస్తారు. ఇట్లాంటి భయాలు ఎక్కువయ్యి మనిషి ఎప్పుడూ కూడా ఆలోచన పెరిగి, మరి ఆలోచన వల్ల బీపీ పెరిగి హార్ట్ అటాకులు వచ్చి రకరకాల సమస్యలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి దాని నుంచి మనం తప్పించుకుందామనే ఉద్దేశంతో నరసింహ శతకంలో, ఎక్కడ ధర్మపురి నరసింహ శతకంలో చెప్పిన పద్యం ఇది. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు. అయ్యా, కుంభరాశిలో జన్మంలో శని ఉన్నాడు. అయితే కుంభరాశికి శని స్వక్షేత్రగతుడు. అందువల్ల శని సగం వరకు ఇబ్బంది పెడతాడు. కానీ ఈ జన్మంలో చాలా కష్టాలు ఉంటాయి. ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలి. 1 సంవత్సరం పాటు మీకు బాధలు తప్పవు. ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరన్నీ కూడా మంచి పనులు చేయాలి. ఎప్పుడూ కూడా అన్నీ మంచి పనులు చేస్తే ఒక్క చెడు పని వల్ల చాలా నష్టం కలుగుతుందట. ఏమిటా అంటే, భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత హింస పెడితే కష్టం కలుగుతుంది. తల్లిదండ్రుల్ని సరిగా చూడకపోతే నష్టం జరుగుతుంది. తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ళకి తగినటువంటి శ్రాద్ధ విధులు ప్రతి సంవత్సరం ఆబ్దికం పెట్టకపోయినా పితృదోషం, పితృశాపం అంటారు. భార్యని కానీ కనీసం కన్న బిడ్డనైనా సరే ప్రతి సంవత్సరం ఇంటికి తీసుకురావాలి. వీళ్ళు ఎవరైనా క్షోభపడతారు అంటే వాళ్ళ యొక్క క్షోభ స్త్రీ శాపం అంటారు. స్త్రీ శాపం జరుగుతుంది. ఎవయా నేనేం పాపం చేయలేదు అంటారు. పాపం చేయలేదని బాగండి. బయట ఎంత కోపం ఉందో ఆ కోపం ఇంట్లో పెళ్ళాం మీద చూపిస్తున్న వాళ్ళు 100కి 90 మంది ఉంటారు. ఇంటికి రాగానే ఏదో మాట్లాడొస్తే ఏదో ఒకటి అంటారు, బయట కోపం ఇక్కడ చూపిస్తారు. అట్లాంటి కోపం చూపించకూడదు. భార్య అనేది ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులను అందరినీ వదులుకొని నీ దగ్గరికి వస్తుంది. తల్లి తండ్రి అన్ని బాధ్యతలు నువ్వు తీసుకోవాలి. ఏమాత్రం బాధ పెట్టినా ఆమె బాధపడటం తప్పితే ఏమీ చేయలేరు. దానివల్ల నీ కుటుంబం వృద్ధి రాదు.
ఏం చెబుతున్నారు? స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. స్త్రీ ఆనందంగా ఉంటే పురుషుడు ఎంతో సంపాదన పడవుతాడు. కాబట్టి స్త్రీ హింస, తర్వాత తల్లిదండ్రుల యొక్క హింస, దేవతా హింస, దేవుడి యొక్క ఆస్తులు కాజేస్తున్నారు. దేవుడి ఆస్తులు కొంతమంది వ్యవసాయం చేసుకునే వాళ్ళకి దేవుడు ఆస్తులు ఇస్తున్నారు. అయితే ఈ ఆస్తి తీసుకొని ఆ ఇచ్చే దాంట్లో ఆ దేవుడికి తగినటువంటి మీరు ఎంత అయితే ఇవ్వాల్సి ఉంటుందో అంతా ఇవ్వటం మంచిది. దేవుడు తింటున్నట్లే అని ఏదో ఇచ్చి ఒక ఎగ్గొట్టి చేసేట్లయితే దైవశాపం ఉంటుంది. దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి స్త్రీ శాపం, పితృశాపం, దైవశాపం, మరి ఇవన్నీ మించి సర్పశాపం. ఈ 4 రకాల శాపాల వల్ల చాలామంది చాలా బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి వీటికి తగిన జాతకంలో ఏమి ఉందని చూసుకొని జాతక రీత్యా తగినటువంటి పూజలు చేసుకోవటం చాలా మంచిది. ఈ కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం లోపల, అందులో ఈ సంవత్సరం చాలా క్రిటికల్ అయినటువంటి సంవత్సరం కాబట్టి ముందు కుంభరాశి వాడు మీ జాతకం చూపించుకొని దానికి తగినట్లుగా ప్రవర్తించండి. మీకు అన్ని విధాలా మేలు జరుగుతుంది. రాహువుకి జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. గురువు జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వండి. రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి. కేతువు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి. కుజుడుకు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి. మీకు ఉన్న గ్రహాల్లో చెప్పాలి అంటే ఒక్క బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. కాబట్టి మీకు చాలా పూర్తిగా మీ జాతకరీత్యా చూపించుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి 3 వేళలా సూర్య నమస్కారం చేయటం చాలా అవసరం. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి శివుడి యొక్క అభిషేక తీర్థం తీసుకోవటం చాలా అవసరం. ప్రతి సోమవారమైనా సరే కనీసం శివుడికి అభిషేకం చేయించుకోవటం, నవగ్రహాల ప్రదక్షిణ చేయటం, ఇంకా మీ జాతకరీత్యా మీ జాతకం చూపించుకొని దానికి తగినటువంటి పూజలు చేసుకోవటం మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. అయితే కుంభరాశి వాళ్ళు దరిద్రులు మాత్రం కాదు, ఐశ్వర్యవంతులే. ఎన్ని కష్టాలైనా తట్టుకోగలరు, నిండు కుండగా ఉండగలరు, తాను తిని ఒకరికి పెట్టగలరు, ఒకళ్ళు పెడితే తినేటువంటి స్వభావం కుంభరాశికి లేదు. కాబట్టి సింహం ఎంత కష్టపడ్డా కూడా మృగరాజు అయిందంటే కారణం ఏంటంటే కుంభరాశి లాంటిది ఆ సింహరాశి కూడా. మరి అన్ని జంతువులని కూడా వేటాడకుండా ఇబ్బంది పెట్టదు. ప్రాణం పోతుందన్నప్పుడే వేటాడుతుంది. అట్లాగే సింహరాశి స్వభావం అది, కుంభరాశి స్వభావం అది కాదు. ప్రాణం పోతుందన్నా కూడా ఒకళ్ళు పెడితే తినేటువంటి మనస్తత్వం లేదు. తను ఒకరికి పెసమే కానీ ఒకరు పెడితే తినే మనస్తత్వం లేదు. కాబట్టి వీళ్ళకి దైవబలం ఉండి జన్మించారు. ఇంకా దైవబలం సంపాదించుకుంటే ఎంతో ముందుకు వెళ్తారు, ఎంతో బాగుపడతారు. స్వస్తి.